హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వుడ్ లైక్ టు దీనిని ఉపయోగించి 3 రకాలుగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. అవి ఏంటంటే పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్స్. ఈ వుడ్ లైక్ టు యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్కి వుడ్ లైక్ టునే ఉపయోగిస్తాం. అక్కడ చూడండి, ఐ వుడ్ లైక్ టు, యూ వుడ్ లైక్ టు, హీ షీ వుడ్ లైక్ టు, we would like to, they would like to. ఇలా వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది, బేస్ వెర్బ్. ఇప్పుడు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత వుడ్ లైక్ టు, తర్వాత వెర్బ్. దీని ప్రకారం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇవి అనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో ఈ వుడ్ లైక్ టుని యూజ్ చేస్తాం. హీ వుడ్ లైక్ టు మీట్ యూ, అతను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు. రాము వుడ్ లైక్ టు జాయిన్ హియర్, రాము ఇక్కడ చేరాలి అనుకుంటున్నాడు. మై మదర్ వుడ్ లైక్ టు స్టే హియర్, మా అమ్మ, నా తల్లి ఇక్కడే ఉండాలి అని కోరుకుంటుంది. ఇలా అనుకోవడం. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ, నేను మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ టీచర్, ఏ లాయర్, ఏ డాక్టర్. ఇలా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు మీట్ ద ప్రైమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్ని కలవాలి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ టీచర్స్ డే, టీచర్స్ డే గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు టీచ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ బోధించాలి అనుకుంటున్నాను, లేకపోతే నేర్పించాలి అనుకుంటున్నాను. హీ వుడ్ లైక్ టు మ్యారీ హర్, అతను ఆమెని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వుడ్ లైక్ టు యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. దాని స్ట్రక్చర్ చూడండి. వుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ లైక్ టు ప్లస్ V1, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేద్దాం. వుడ్ యూ లైక్ టు లిజన్ టు దట్ అగైన్, మళ్ళీ మీరు వినాలనుకుంటున్నారా? వాట్ టైప్ ఆఫ్ కేక్ వుడ్ యూ లైక్, మీరు ఏ రకమైన కేక్ని తినాలనుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు? వుడ్ యూ లైక్ టు గో టు టెంపుల్, మీరు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ, మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, కాఫీయా టీయా? వై వుడ్ యూ లైక్ టు స్టే హియర్, మీరు ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నారు? వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్, మీరు మాతో చేరాలి అనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ లంచ్ విత్ మీ, మీరు నాతో భోజనం చేయాలి అనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు గో అవుట్ టు నైట్, మీరు ఈరోజు రాత్రి బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? వుడ్ షీ లైక్ టు మీట్ అస్, ఆమె మనల్ని కలవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు నెగిటివ్లో ఈ వుడ్ లైక్ టును యూజ్ చేసి ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. షీ వుడెంట్ లైక్ టు స్టే హియర్, ఆమె ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు. ఇది నెగిటివ్. ఐ వుడెంట్ లైక్ టు హ్యావ్ లంచ్, నేను భోజనం చేయాలనుకోవడం లేదు. ఐ వుడెంట్ లైక్ టు వాచ్ దట్ మూవీ, నేను ఆ సినిమా చూడాలనుకోవడం లేదు. ఇలా నెగిటివ్లో చెప్పడం. ఐ వుడెంట్ లైక్ టు స్పెండ్ టైం విత్ యూ, నేను నా సమయాన్ని మీతో గడపాలి అని అనుకోవడం లేదు. షీ వుడెంట్ లైక్ టు జాయిన్ హియర్, ఆమె ఇక్కడ జాయిన్ అవ్వాలి, చేరాలి అని అనుకోవడం లేదు. హీ వుడెంట్ లైక్ టు డూ జాబ్ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్లో జాబ్ చేయాలి అని అనుకోవడం లేదు. ఇలా నెగిటివ్లో చెప్పడం. చూసారు కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఈ వుడ్ లైక్ టు యూజ్ చేసి ఎలా ఫ్రేమ్ చేయాలో. ఇలాంటివి మీరు మరికొన్ని సెంటెన్సెస్ మీ సొంతగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.